ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీపీ తెలుగు ట్రేడర్. మోదీ గారు ఎంత చెప్పినా గోల్డ్ కొనడం తగ్గించండి అని, బట్ మన ఇండియన్స్ మాత్రం అస్సలు తగ్గించరు. ఎందుకంటే మన ఇండియన్స్ కి గోల్డ్ అంటే ఒక ఇన్వెస్ట్మెంటే కాకుండా ఒక ట్రెడిషన్, ఒక ఎమోషన్ కూడాను. మన ఇండియన్స్ గోల్డ్ మెనీ ఒకేషన్స్ లో కొంటారు. ఎస్పెషల్లీ మ్యారేజెస్ కంపల్సరీ గోల్డ్ అయితే కొంటారు. సో అందరికి డౌట్ రావచ్చు, మ్యారేజెస్ గోల్డ్ కొంటే ఇందులోని వరి ఎందుకు ఉంది? లైక్ షాప్ కు వెళ్తాం, గోల్డ్ కొంటాం. బట్ వెయిట్, గోల్డ్ కొండంలోని మనకి మెయిన్ 3 పీస్ ప్రాబ్లం ఉంటది. ఫస్ట్ అనేది మనకి ప్యూరిటీ ప్రాబ్లం. సో మనం క్యారెట్ గురించి హాల్ మార్క్ ని చూస్తాం. ఎస్, వాళ్ళు చూపిస్తారు ఇది 22 క్యారెట్ అంటే మనం చూస్తాం. ఎస్, 916 అంటే ఎస్ 22 క్యారెట్ అని నమ్ముతాం. సో ఇలా మనం హాల్ మార్క్ ని చూసి మనం ఫిక్స్ అయిపోతాం ఎస్ ఇది. కానీ ఒకసారి ఆలోచించండి, పెద్ద షాప్స్ లో ఓకే, బట్ చిన్న చిన్న షాప్స్, చాలా షాప్స్ ఉన్నాయి ఎవరు ఇప్పటికీ కూడా హాల్ మార్క్ ని చీట్ చేస్తున్నారు, గిమిక్ చేస్తున్నారు. మీరు చాలా న్యూస్ లో కూడా చూసుంటారు. ఇప్పుడు ఈ న్యూస్ లో చూడండి, హిందీలో పబ్లిష్ అయిన రీసెంట్ న్యూస్. మనం చాలా సార్లు న్యూస్ లో చూసాం ఇలాంటి ఫేక్ హాల్ మార్క్ కి సీజ్ చేసేసారండి. ఇది రీసెంట్ న్యూస్, హిందీలో పబ్లిష్ అయింది. ఇది జ్యువెలరీ విత్ ఫేక్ హాల్ మార్క్ సీజ్డ్ ఇన్ దవాంగ్రే. ఇది 10th జూన్, ఇది 10th జూన్ 2026 న్యూస్. ఇది జస్ట్ అంటే రీసెంట్ గా కూడా, అంటే ఎనీ టైం మనం చూస్తాం ఇలాంటి ఫేక్ హాల్ మార్క్ సీజ్ అవుతుంది. సో మనకి ప్యూరిటీ అనేది చాలా పెద్ద ఇష్యూ. సెకండ్ పీ ప్రాబ్లం, ప్రైస్. మనం డిఫరెంట్ షాప్స్ కి వెళ్తే మనకి డిఫరెంట్ ప్రైస్ చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రైస్ కి వెళ్తే వాళ్ళు చెప్తారు 10 grams 1,38,000 అని. ఇంకొక షాప్ కి వెళ్తే వాళ్ళు 1,38,500 చెప్తారు. ఇంకొక షాప్ కి వెళ్తే 1,38,600 చెప్తారు. అంటే ప్రైస్ లో కూడా మీకు వేరీ కనిపిస్తుంది. సో ఇలాంటి సమయంలో చాలా కస్టమర్స్ ఓవర్ పే చేస్తారు. థర్డ్ పి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఛాలెంజ్ పాయింట్ ఏంటంటే ప్లేస్. గోల్డ్ అయితే కొనేసాం, మరి ఎక్కడ స్టోర్ చేస్తాము? ఇంట్లో అయితే సేఫ్టీ ఇష్యూస్ ఉంటాయి, మనం ఎంత గోల్డ్ ఇంట్లో పెట్టుకోలేము. నా సెకండ్ థాట్ మనకు వస్తుంది గోల్డ్ లాకర్ అని. ఎస్, బ్యాంక్ గోల్డ్ లాకర్. మనం అనుకుంటాం ఎస్ మనం గోల్డ్ లాకర్ తీసుకున్నాము, అందులోని మనం మన దగ్గర ఉన్న గోల్డ్ అంతా పెట్టించుకుంటాం అండ్ లాక్ చేసేది, అది మన సేఫ్టీ. బట్ వెయిట్, చాలా న్యూస్ మనం చూసేము గోల్డ్ లాకర్స్ కూడా దోపిడీ అవుతున్నాయని. మీరు అనుకున్నారా మీ గోల్డ్ బ్యాంక్ లాకర్ లో సేఫ్ గా ఉందని? అయితే ఈ న్యూస్ ని ముందు చూడండి. హిందీలో పబ్లిష్ అయిన న్యూస్ అంటే ప్రైవేట్ బ్యాంక్ లాకర్ కస్టోడియన్ అరెస్టెడ్ ఫర్ స్టీలింగ్ ఓవర్ 1 crore worth of gold jewelry. అంటే బ్యాంక్ లో పనిచేసి అతనే బ్యాంక్ లాకర్ కి దోపిడీ చేశారు. అంటే అందులో 1 crore worth of gold jewelryకి దొంగతనం చేయడం జరిగింది. అంటే బ్యాంక్ లోనే, బ్యాంక్ వాళ్ళతోనే మీ గోల్డ్ బ్యాంక్ లాకర్ సేఫ్టీగా లేదు, ఇంక బయట వాళ్ళతో ఏంటుంటది? సో అది పరిస్థితి ఈ రోజు. బట్ గోల్డ్ పోయింది అనుకోండి, నాకు సెక్యూరిటీ ఎవరు ఇస్తారు? ఎస్, ఆర్బీఐ ఇస్తుంది మనకు సెక్యూరిటీ. బట్ వెయిట్, మీకు ఇయర్లీ చార్జ్ అంటే మీకు ఇయర్లీ రెంట్, గోల్డ్ లాకర్ బ్యాంక్ లాకర్ రెంట్ ఎంత ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ 5,000 అంటే 5,000 into 100 అంటే 5 lakhs షూరిటీ. మీరు వన్లో 1 crore వర్త్ గోల్డ్ పెట్టినా మీకు ఆర్బీఐ సెక్యూరిటీ ఇచ్చేది ఓన్లీ 5 lakhs. అంటే మీ 95 lakhs గోల్డ్ వర్త్ గాన్. సో ఇది సేఫ్టీ అనుకోవడం 100% సెక్యూర్ అయితే కాదు. సో అందరికి ఒక డౌట్ రావచ్చు, ఈటీఎఫ్స్ ఉన్నాయి కదా, ఈటీఎఫ్స్ కూడా తీసుకోవచ్చు కదా. ఎస్, డెఫినెట్ గా తీసుకోవచ్చు. బట్ వెయిట్, సపోజ్ మీకు పిల్లల మ్యారేజ్ కి ఒక డిఫరెంట్ ఒక పర్పస్ కి ఒక 5 years టైం ఉందో, 3 years టైం ఉందో, మీరు 3 years లోపు కొంచెం మనీ కలెక్ట్ చేసుకుని ఎస్ఐపిస్ చేసి మేము గోల్డ్ తీసుకుందాం అనుకుంటున్నారు. ఓకే, సో మీరు ఎస్ఐపి చేస్తున్నారు, ఈటీఎఫ్స్ లోని గోల్డ్ తీసుకుంటున్నారు. వెరీ గుడ్. మీరు 3 years చేశారు, 5 years చేశారు. 5 years తర్వాత మీకు నా ఫిజికల్ గోల్డ్ అవసరం పడ్డది. సో మీరు ఇప్పుడు ఎస్ఐపి చేస్తున్నారు ఈటీఎఫ్ లోని, ఈటీఎఫ్ ఫిజికల్ గోల్డ్ కొంటుంది. ఓకే, నా ఇప్పుడు మీకు ఫిజికల్ గోల్డ్ అవసరం వచ్చే టైంలోని మీరు అన్ని యూనిట్స్, ఈటీఎఫ్ యూనిట్స్ ని సెల్ చేయాలి, మళ్ళీ వాళ్ళకి ఇచ్చిన సెల్ చేయాలి. సో మీరు సెల్ చేసిన టైంలోని అప్పుడు మీకు ఒక లాంగ్ టర్మ్ క్యాపిటల్ ట్యాక్స్ గెయిన్ పడుతుంది. వాట్ ఇట్ ఈస్? ఇప్పుడు మనకు స్టాక్ మార్కెట్ లో తెలుసు, ఒక బై చేసి ఒక సెల్ చేస్తే మనకు వచ్చిన ప్రాఫిట్ కి షార్ట్ టర్మ్ అయితే షార్ట్ టర్మ్ ట్యాక్స్, లాంగ్ టర్మ్ అయితే లాంగ్ టర్మ్ ట్యాక్స్ పే చేయాలి. ఓకే, సో మనం 3 to 5 years కాబట్టి మనకి ప్రాఫిట్ డెఫినెట్ గా వస్తుంది. బికాస్ మనం 3 to 5 years లో కొంటున్నాం, 3 to 5 years లో గోల్డ్ ఆబ్వియస్లీ పైకి వెళ్ళి ఉంటుంది. సో మనకి బై ప్రైస్ అండ్ సెల్ ప్రైస్ లో డిఫరెన్స్ ఉంటుంది. ఆ ప్రాఫిట్ మీద మనకి 12.5% ట్యాక్స్ పే చేయాలి. ఇప్పుడు మీరు అనుకుంటారు నేను కొంచెం ఎస్ఐపి చేసి గోల్డ్ కొన్నాను, నా ఎండ్ లోనే నేను లాంగ్ టర్మ్ ట్యాక్స్ పే చేయాలి, నాకు ఫిజికల్ గోల్డ్ కావాలంటే. మరి సొల్యూషన్ ఏంటి? అయితే ఫిజికల్ గోల్డ్ కొనకూడదా? మరి గోల్డ్ అయితే కొనకూడదు, మరి ఏంటి? సేఫ్టీ లేదు, ప్రైసింగ్ ప్రాబ్లం, ఇలా ట్యాక్స్ ప్రాబ్లం, మరి ఏం చేయాలి? దీని అన్నిటికీ ఒకటే సొల్యూషన్, గోల్డ్ లో ప్రైసింగ్ ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్ బెంచ్ మార్క్ మీద ఉంటుంది. అంటే ఏ ప్రైస్ మీద యాక్చువల్ గా గోల్డ్
ట్రేడ్ అవుతుందో ఆ ప్రైస్ మీద మీరు గోల్డ్ కొనొచ్చు. ఓకే, వెరీ అంటే ఇది మార్కెట్ బేస్డ్ ట్రాన్స్పరెన్సీ ప్రైసింగ్. ఓకే, ఇందులో హిడెన్ చార్జెస్ లేదు అండ్ స్ప్రెడ్స్ కూడా లేదు. ఫిజికల్ గోల్డ్స్ కి జనరలీ స్ప్రెడ్స్ ఎక్కువ, ఇందులో స్ప్రెడ్స్ కూడా చాలా తక్కువ. గోల్డ్ సెబీ రిజిస్టర్డ్ ఈకో సిస్టమ్ లో పనిచేస్తుంది. అంటే 100% బ్యాక్డ్ అప్ బై సెబీ. సెబీ అనే వర్డ్ ఉన్నప్పుడు మనం నిశ్చింతంగా ఉండొచ్చు. గోల్డ్ లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ప్యూరిటీ కన్సర్న్ పోతుంది, ఎందుకంటే 99.99% ప్యూరిటీ ఇస్తుంది. సెకండ్, మనకి ప్రైసింగ్ కూడా టెన్షన్ పడాల్సిన లేదు. ఎంసీఎక్స్ బెంచ్ మార్కింగ్ ప్రైసింగ్ ఉంటుంది. సెబీ రెగ్యులేట్ స్టోరేజ్ కూడా భయపడాల్సిన లేదు. సెబీ రెగ్యులేటెడ్ ఈకో సిస్టమ్ స్టోరేజ్ లో స్టోర్ అయి ఉంటుంది. నా మీకు క్వాంటిటీ మీరు ఎక్కువ కొనాలంటే అది కూడా లేదు, బికాస్ స్మాల్ క్వాంటిటీ నుంచి కూడా ట్రేడ్ చేయొచ్చు. సో అన్ని విధాలుగా మనకి గోల్డ్ అయితే బెస్ట్. ఫిజికల్ గోల్డ్ కొనాలనుకుంటే ఇది బెస్ట్ అయితే ఉంటుంది. గోల్డ్ ఎలా ట్రేడ్ చేస్తారు? గోల్డ్ అనేది గోల్డ్ వరల్డ్ యాప్ నుంచి కూడా, అంటే మీరు ప్లే స్టోర్ లో గోల్డ్ వరల్డ్ అని టైప్ చేస్తే మీకు గోల్డ్ వరల్డ్ యాప్ కనిపిస్తుంది. ఆర్ఎల్స్ మీరు ధన్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ యాప్ ఉంటది కదా, దాంట్లో నుంచి కూడా మీరు ఆ ధన్ కి యాక్టివేట్ చేసి దాంట్లో కూడా గోల్డ్ వరల్డ్ అనే ఆప్షన్ ఉంటుంది, దానికి యాక్టివేట్ చేస్తే అది ఒకసారి యాక్టివేట్ అయిపోయిన తర్వాత మీరు ఎలా స్టాక్స్ కొంటారో అలాగే మీరు ఈ గోల్డ్ కూడా కొనొచ్చు. మీకు 1 గ్రామ్, 4 గ్రామ్, 8 గ్రామ్, 1 kg వరకు కూడా గోల్డ్ అవైలబుల్ ఉంటుంది. మీ ప్రైసింగ్ బట్టి మీరు ఎంత కొనాలనుకో 1 గ్రామ్ కొనండి, 1 గ్రామ్ సెలెక్ట్ చేస్తారు. ప్రైస్ ఆటోమేటిక్ కరెంట్ ప్రైస్ ఆ టైంలో ఎంత కరెంట్ ప్రైస్ ఉంటుందో ఆ ప్రైస్ మీకు డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిన తర్వాత మీరు దాన్ని బై చేస్తే అది మీకు బై అయిపోయిన తర్వాత మీకు ఆర్డర్స్ లో కనిపిస్తుంది. నా అది 2 ప్రాసెస్ లో వర్క్ అవుతుంది. ఒకటి, మీరు బై చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఆ వాల్ట్ లోని మీకు స్టోర్ అయి ఉంటది. అంటే వాల్ట్ లోని ఎప్పుడు కనిపిస్తుందో మీకు ఆ డేట్ రాసి ఉంటది కిందని. ప్రైసింగ్ మాత్రం మీరు కొనే ప్రైసే అది ఫిక్స్ అయిపోద్ది. ఆ గోల్డ్ వాల్ట్ లో ఎప్పుడు వస్తుందో మీకు కింద డేట్ రాసి ఉంటది. ఓకే, నా గోల్డ్ వాల్ట్ లో స్టోర్ అయిపోయిన తర్వాత మీకు ఎప్పుడు కావాలి, వెంటనే కావాలంటే వెంటనే ప్రెస్ బటన్ ఫిజికల్ గోల్డ్ ఆప్షన్ తీసుకోవచ్చు. మీకు 5 years తర్వాత కావాలంటే 5 years తర్వాత తీసుకోండి. మీకు ఎప్పుడు కావాలంటే అది ఫిజికల్ గోల్డ్ ఆప్షన్ ఉంటది. అప్పుడు ఆ బటన్ ప్రెస్ చేస్తే మీకు ఫిజికల్ గోల్డ్ వస్తుంది. ఆర్ఎల్స్ అప్పుడు వరకు మీకు వోల్ట్ అంటే సెబీ బ్యాక్ స్టోరేజ్ లోని మీకు అది స్టోర్ అయి ఉంటది. సో ఫిజికల్ గోల్డ్ కావాల్సి మీకు ఫిజికల్ గోల్డ్ వచ్చేస్తుంది. మీకు అందులో క్లియర్ గా ఇది ఒక కాయిన్ రూపంలో వస్తుంది. ఈ పిక్చర్ చూడండి, ఇలాగే వస్తుంది, మీకు ఇలాగే ఉంటుంది చూడడానికి. సో మీరు ఎప్పుడు ఫిజికల్ క్వాంటిటీ అవసరం అప్పుడు మీరు తీసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బికాస్ చాలా మందరు గోల్డ్ కొని ఎక్కడ పెట్టాలి, స్టోరేజ్ ఎలాగా, ఫిజికల్ గోల్డ్ చీటింగ్ ఉంది, హాల్ మార్క్స్, ఇవన్నీ టెన్షన్స్ తోని చాలా టెన్షన్ పడుతుంటారు. సో డెఫినెట్ గా వాళ్ళకి షేర్ చేయండి అండ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం మంచి వీడియోతో కలుద్దాం. అంటే